హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య. ఫ్రెండ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మరొక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఇందులో మన సికింద్రాబాద్ రీజియన్లో కూడా పోస్టింగ్ అయితే ఇస్తారు. అండ్ పోస్టులు ఎక్కువ ఉన్నది కూడా సికింద్రాబాద్ రీజియన్లోనే ఫ్రెండ్స్. నేను చూపిస్తాను. రిక్రూట్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ లోకో పైలట్ అని చెప్పేసి జాబ్స్ అయితే పడ్డాయి రైల్వే శాఖలో. వాటికి ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ పడిన పొజిషన్స్ ఏమో క్లియర్గా అయితే చూసేద్దాం. ఫ్రెండ్స్, దీనికైతే వచ్చేసి ఆల్రెడీ ఓపెనింగ్ డేట్ అయితే 12/4/2025 నుంచి స్టార్ట్ అయింది. క్లోజింగ్ డేట్ అయితే 11/5/2025. సో క్లోజ్ అయితే అయిపోయి ఇంకా 11/5/2025 వరకు మాత్రమే టైం అయితే ఉంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్కి అయితే అప్లై చేయండి. ఏమన్నా కరెక్షన్స్ మీరు మిస్టేక్స్ చేస్తే అప్లికేషన్ ఫామ్లో కరెక్షన్స్ చేయడానికి 14/5/2025 నుంచి 23/5/2025 వరకు టైం అయితే ఇచ్చారు. మీరు చేసిన ఎర్రర్స్ని సరి చేసుకోవడానికి. దీనికి లెవెల్ 2 శాలరీ అయితే వస్తుంది. 19,900. 18 to 30 years ఏజ్లో మీ ఏజ్ ఉండాలి. అండ్ టోటల్ వేకెన్సీస్ చూడండి, 9,970 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఆ వేకెన్సీస్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో క్లియర్గా అయితే చూద్దాము. సో వేకెన్సీస్ అన్నిట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ ఇచ్చిన ఏవైతే ఉన్నాయో ఆర్ఆర్బీ రీజియన్స్, ఆ ఆర్ఆర్బీ రీజియన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, కోల్కతా, మల్డియా, పట్నా, అలాగా మన సికింద్రాబాద్ రీజియన్లో సౌత్ ఇది చూడండి ఎస్సీఆర్ రీజియన్, ఈస్ట్ సిఓఆర్, ఇవి రెండు రీజియన్స్ సికింద్రాబాద్ కింద వస్తాయి. ఇక్కడ చూడండి 967 వేకెన్సీస్, 533 వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. క్లియర్గా టోటల్ వేకెన్సీస్ అన్నీ కలుపుకొని, అన్ని కేటగిరీస్ కలుపుకొని హయ్యెస్ట్ వేకెన్సీస్ కూడా చూడండి మన సికింద్రాబాద్ రీజియన్కే శాంక్షన్ అయితే అయ్యాయి. సో మీకు పోస్టింగ్ కూడా ఇక్కడ సౌత్ సెంట్రల్ రైల్వే కానీ లేదా ఈస్ట్ వాటికి సంబంధించిన ఈ 2 రైల్వే డిపార్ట్మెంట్స్లో అయితే ఉంటుంది. కంపల్సరీగా అప్లై అయితే చేసుకోండి, మిస్ చేసుకోవద్దు. చాలా మంచి జాబ్స్ ఫ్రెండ్స్, అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. టోటల్ ఎక్కువగా మనకే ఉన్నాయి కాబట్టి వెంటనే అప్లై చేసుకోండి. అండ్ దీని యొక్క అర్హత అయితే చూద్దాము. అసిస్టెంట్ లోకో పైలట్కి మెట్రికులేషన్ ఎస్ఎస్సి ఉండి, ఐటీఐ కన్సర్న్ ట్రేడ్లో ఉండాలి. ఇక్కడున్న ట్రేడ్స్ పెట్టాలి: ఎలక్ట్రీషియన్, ఇన్స్ట్రుమెంట్ మెకానిక్, మిల్ వైడ్, మెయింటెనెన్స్ మెకానిక్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, ఇక్కడ డీజిల్ మెకానిక్, హార్ట్ ఇంజన్, హీట్ ఇంజన్, టర్నర్ మెకానిస్ట్, రిఫ్రిజరేషన్, ఎయిర్ కండిషన్ మెకానిస్ట్, లేదా కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్షిప్ ట్రేడ్స్లో చేసిన వాళ్ళు, లేదా మెట్రికులేషన్ చేసి ఆటోమొబైల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్స్ కానీ, డిప్లొమా ఇన్ మెకానికల్ ఎలక్ట్రిక్స్ కానీ సంబంధించిన దాంట్లో చేసి అయితే ఉండాలి. సో అలాంటి ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. దీనికి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ డిసిప్లిన్స్ ఆల్ అబోవ్ విల్ బీ యాక్సెప్టబుల్ will also be acceptable in డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ అని క్లియర్గా అయితే ఇచ్చారు. సో డిగ్రీ ఇంజనీరింగ్ కూడా కొన్ని డిసిప్లిన్స్ అయితే యాక్సెప్ట్ అయితే చేస్తారని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోండి. ఈ అసిస్టెంట్ లోకో పైలట్ జాబ్స్కి అయితే వచ్చేసి దీనికి ఎనీ నేషనల్ సిటిజన్ ఆఫ్ ఇండియా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఆంధ్ర, తెలంగాణ ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ అయితే 18 to 30 years ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీ బట్టి అయితే వీళ్ళైతే ఇచ్చారు. అండ్ దీనికి డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడి నుంచి ఉండాలి అవన్నీ క్లియర్గా అయితే ఉన్నాయి. ఎగ్జామినేషన్ ఫీ అయితే 500 రూపీస్ అయితే ఉంది ఫర్ ఆల్ క్యాండిడేట్స్. సో ఈ 500 రూపీస్, అలాగే ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఫీమేల్ ట్రాన్స్జెండర్ వాళ్ళకైతే 250 అయితే ఉంది. ఈ 500 రూపీస్ కూడా మీరు ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీకి వస్తే మాత్రం 400 షల్ బీ రిటర్న్ అని చెప్పేసి 400 రూపీస్ అయితే ఇచ్చేస్తాను మీకు వెనక్కి. ఎవరైతే ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీ ఎగ్జామ్కి అపేర్ అవుతారో, అలాగే ఈ 250 కట్టిన వాళ్ళకి 250కి 250 అయితే ఇచ్చేస్తామని చెప్తున్నారు సిబిటీ ఎగ్జామ్ క్లియర్ చేస్తే, ఫస్ట్ స్టేజ్ని క్లియర్ చేస్తే. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి. ఫీ కూడా రిఫండ్ అయితే వస్తుంది. ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాలి. సో యూపీఐ ద్వారా మీరు అమౌంట్ అయితే కట్టాల్సి అయితే ఉంటుంది. అండ్ ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్కి వచ్చినట్లయితే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటీ, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్, ఇలా 5 స్టెప్స్ అయితే మీరు కంప్లీట్ అయితే చేయాలి. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ సిబిటీలో చూడండి, ఫస్ట్ స్టేజ్ ఓన్లీ విల్ బీ స్క్రీనింగ్ ఎగ్జామ్, షార్ట్ లిస్టింగ్ క్యాండిడేట్స్ ఫర్ సిబిటీకి 2కి అయితే తీసుకొస్తారు షార్ట్ లిస్ట్గా. సిబిటీ ఫస్ట్ 1 అయితే వచ్చేసి చాలామంది రాస్తారు. డ్యూరేషన్ 60 minutes అయితే ఉంటుంది.
దీనికి సంబంధించిన మ్యాథమెటిక్స్, మెంటల్ అబిలిటీ, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. సెకండ్ స్టేజ్ ఆఫ్ సిబిటీకి అయితే వచ్చేసి ఫస్ట్ స్టేజ్ క్వాలిఫై అయిన వాళ్ళే సెకండ్ స్టేజ్కి వస్తారు. సెకండ్ స్టేజ్లో కూడా మ్యాథమెటిక్స్, జనరల్ అవేర్నెస్, బేసిక్ సైన్స్, ఇంజనీరింగ్ పార్ట్ బి అయితే వచ్చేసి సిలబస్ ఫర్ వేరియస్ ట్రేడ్స్ మీద ఉంటాయి. సో ఇక్కడ చూడండి క్వాలిఫికేషన్ ఆఫ్ క్యాండిడేట్స్. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కాంబినేషన్ ఆఫ్ వేరియస్ స్ట్రీమ్స్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఇంజనీర్కి ఈ ట్రేడ్ కంప్లీట్ చేయాలి, ఈ జాబ్స్ అప్లై చేయాలంటే ఈ ట్రేడ్ ఉండాలి అని ఇక్కడ డిఫరెంట్ క్యాండిడేట్స్కి డిఫరెంట్ ట్రేడ్స్ అయితే ఇచ్చారు పార్ట్ బి. దానికి క్వాలిఫికేషన్ వైజ్ గ్రూపింగ్ ట్రేడ్స్ అని చెప్పేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. సో ఇలా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ దీనికి. అండ్ అప్లై అయితే వచ్చేసి ఆన్లైన్ మోడ్లోనే అప్లై చేయాలని క్లియర్గా మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ వెబ్సైట్స్ ఆఫ్ ఆర్ఆర్బీ పార్టిసిపేటింగ్, ఏమేమి ఆర్ఆర్బీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయో దానికి సంబంధించిన వెబ్సైట్ అన్నీ క్లియర్గా అయితే ఇచ్చారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసేసుకోండి. ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకసారి అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా చూద్దాము. ఇక్కడ అప్లై అని చెప్పేసి క్రియేట్ అకౌంట్కి అయితే వెళ్ళండి. ఫస్ట్ ఎవరైతే క్రియేట్ చేసుకుంటున్నారో వాళ్ళు ఫ్రెషర్స్గా, సో మీ కంట్రీ ఏంటి, తర్వాత మీ ఫుల్ నేము, రీటైప్ ఫుల్ నేము, డేట్ ఆఫ్ బర్త్, రీటైప్ డేట్ ఆఫ్ బర్త్, సెలెక్ట్ జెండర్, మీరు మళ్ళీ అదే జెండర్ సెలెక్ట్ చేసుకోండి, రీసెలెక్ట్ జెండర్, మీ ఫాదర్ నేము మళ్ళీ అదే టైప్ చేయండి, మదర్ నేమ్ మళ్ళీ అదే టైప్ చేయండి, ఈమెయిల్ అడ్రస్, మొబైల్ నెంబరు, వాటికి వచ్చిన ఓటీపీస్ ఎంటర్ చేయండి, ఆధార్ వెరిఫికేషను. సో జనరేట్ ఓటీపీ అయితే క్లిక్ చేసుకోండి. సో వెరిఫై అయితే క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన క్యాప్, మీరు పాస్వర్డ్ అయితే ఇక్కడ హియర్ టిక్లేర్ దగ్గర టిక్ బాక్స్ పెట్టేసి పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకోవాలి. 8 to 10 క్యారెక్టర్స్, 1 క్యాపిటల్ లెటర్, స్మాలర్ కేస్, అప్పర్ కేస్ ఉండేసి ఐఎమ్ నాట్ రోబోట్ అని దగ్గరేసి మీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోండి. అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత వన్స్ అకౌంట్ క్రియేట్ చేస్తే లాగిన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆల్రెడీ హ్యావ్ అన్ అకౌంట్కి వెళ్తే లాగిన్ విత్ ఆధారా, లాగిన్ విత్ ఆర్ఆర్బీ అకౌంట్ అని ఉంటుంది. నేను ఆర్ఆర్బీ అకౌంట్కి వెళ్తున్నాను. ఆర్ఆర్బీ అకౌంట్లో మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ అడ్రస్ కానీ పాస్వర్డ్ కానీ ఎంటర్ చేసుకుని ఐఎమ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేసుకుని లాగిన్ అయితే చేసుకోండి. అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో వన్స్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత మీరు అన్ని డీటెయిల్స్, మీ పర్సనల్ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్, క్వాలిఫికేషన్స్ అన్నీ ఫిల్ చేయండి. తర్వాత అన్నీ ఫిల్ చేసిన తర్వాత మీరు పేమెంట్ మోడ్కి వెళ్ళేసిన తర్వాత పేమెంట్ని అయితే మీరు నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా అయితే పేమెంట్ అయితే చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అక్క స్టెప్ బై స్టెప్ చెప్పండి అంటే నేను తప్పకుండా వీడియో అయితే చేస్తాను ఫ్రెండ్స్, స్టెప్ బై స్టెప్ కూడా చేస్తాను. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.